అందరూ చూస్తున్నారు. ఆ దుఃఖాన్ని భరించలేక ఊరి బయటికి వెళ్ళాడు. ఊరికి బయటికి వెళ్ళి ఏడుస్తున్నాడు. దేవతలను ప్రార్థించడం మొదలుపెట్టాడు. అయ్యా, నేను ప్రేమించి నీ అమ్మాయిని బతికించండి. ఎవరైనా మంత్రసిద్ధులు ఉండొచ్చు. అపరిమితాజ్ఞ చేసియు మహాపురుషుల్ విషతత్వ సంహితా నిపుణులు మంత్రతంత్రములు నేర్చి విధించియు దీనికి విషవ్యపగతమైన జీవవది వచ్చును వాయము చేయరొక్కో. నా తపము జపము అధ్యయన దాన ఫలంబులు నిత్తు వారికిన్ అలయక ఏను దేవయజనధ్యయన వ్రత పుణ్య కర్మములు సలిపితినేని నేన గురు సద్విజ భక్తుడనేని నేనాత్యలఘు తపస్వినేని దివిజాధిప భూసురులారా మన్మనో నిలయగు ఈ ప్రమద్వరకు నిర్విషమయ్యడుగాక మీదయన్. ఈ ప్రమద్వరకు నిర్విషమగునుగాక. నేను చేసిన తపస్సంతా ధారపోస్తా, నేను చేసిన వ్రతములు జపములు, నేను చేసిన అధ్యయనం అన్నీ ధారపోస్తా. ఈ అమ్మాయిని బతికించండి, నా ప్రేయసిని, నా ప్రియురాలిని. అంతరిక్షంలో ఉన్న దేవతలు వింటుంటారు మనం చేసే ప్రార్థనలన్నింటినీ కూడా. వాళ్ళకు నచ్చితే వస్తారు. ఒక దేవదూత వచ్చాడు. ఏమిటయ్యా ఈ పని చేస్తున్నావు నువ్వు? చచ్చినవాడు బతుకుతారా అంటే బతకాలే, నా భార్య బతికి తీరాలే, నా ప్రియురాలు బతికి తీరాలి, మేము మీ ఇద్దరం త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. ఏమైనా సరే చేస్తావా నువ్వు? చేస్తాను. నీ ఆయుర్దాయంలో సగం ఇస్తావుటయ్యా? ఇస్తాను. సరే, సగం ఆయుర్దాయం ఇవ్వు, నీ భార్య బతుకుతుంది. ఈ దేవదూత ఏం చేశాడనంటే ఒక క్షణంలో వీడితో మాట్లాడుతూనే ఉన్నాడు. దేవతల శక్తి సామాన్యమైంది కాదు. ఆ అమ్మాయిని కన్న తండ్రి ఉన్నాడు, విశ్వావసుడని గంధర్వుడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. మీ అమ్మాయిని పాము గారి చచ్చిపోయిందయ్యా, నువ్వు ఇక్కడ చూస్తూ కూర్చున్నావేమిటి అన్నాడు. ఏమో నాకు తెలియదే, అదేమైంది అన్నాడు. ఇది జరిగింది అన్నాడు. మరి ఎట్లా అమ్మాయిని బతికించాలి? ఆ అమ్మాయికి ఒక మంచి లవరు, మంచి ప్రేమికుడు ఉన్నాడు, వాడు చాలా బాధపడుతున్నాడు, మరి వాడి కోసం ఉన్నా మనం బతికించాలి, అమ్మాయి సుఖంగా ఉండాలి కదా అన్నాడు. ఎట్లా బతికించడం అన్నాడు. అదేమిటయ్యా, మన ఇద్దరం పోయి యమధర్మరాజును అడుగుదాంపా అన్నాడు. దివ్య జాతులకు చెందిన వాళ్ళు కనుక యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు ఇద్దరు కూడా. వెళ్ళి మా అమ్మాయినండి కాస్త బతికించండి అంటే, ఏమిటయ్యా అమ్మాయి ఆయుర్దాయం అయిపోయింది, ఇదేం అకాల మరణం కూడా కాదు, అమ్మాయి ఆయువు అయిపోయింది, ఇప్పుడు ఎట్లా, అది తప్పదు, బతకటం కష్టమయ్యా అన్నాడు యమధర్మరాజు. కొంచెం ఏదైనా స్పెషల్ కేసు కింద కన్సిడర్ చేయండి అని వీళ్ళిద్దరూ బతికిలాడితే సరే ఏదో మీరు వచ్చారు చేద్దాంలే స్పెషల్ కేసు కింద. వాడు ఎవడో ప్రేమికుడు ఉన్నాడు అన్నారు కదా, వాడు సగం ఆయుర్దాయం ఇమ్మనండి, ఇద్దరు చెరిసగం బతుకుతారు, పర్వాలేదు. అది అమలు చేశారన్నమాట. ఒకసారి దత్త పురాణంలో ఒక అద్భుతమైన కథ ఉన్నది. దత్తస్వామి ఉన్నాడు, కూర్చుండేటప్పటికీ భక్తులందరూ వరుసగా వస్తున్నారు, నమస్కారం చేస్తున్నారు, ఆశీర్వదిస్తున్నాడు, వెళ్తున్నారు. ఒక ఆవిడ ఏడుస్తూ వచ్చి కాళ్ళ మీద పడి నమస్కారం చేసింది. సుమంగళి దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించాడు ఆయన. అయ్యా నాకు అదేనండి కావలసింది అన్నది. ఏమిటమ్మా అన్నారు పక్కన ఉన్న భక్తులు. నా భర్త మరణించాడండి, అందుకని ఏడుస్తున్నాను నేను. స్వామివారు దీర్ఘ సుమంగళి భవ అన్నారు, ఇంకా అంతకంటే కావలసిందే ఉంది, నా భర్త బతుకుతాడు అన్నాడు. దత్తస్వామి నవ్వుతూ ఆ శవాన్ని తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చాను. బతకమన్నాడు, బతికాను. వాడు శిష్యులు భక్తులు ప్రశ్న వేశారు స్వామివారిని. స్వామి, మీరు బతికిచ్చారు, బాగుంది, చాలా సంతోషం, కానీ వీడు ఎట్లా బతికాడు? వీడు ఆయువు అయిపోతే మరణించాడా, అకాల మృత్యువు వల్ల మరణించాడా? మనిషికి కాల మృత్యువు అకాల మృత్యువు రెండు ఉన్నాయి. అకాల మృత్యువును తప్పించవచ్చు, కాల మృత్యువును తప్పించడం సాధ్యం కాదు. కాల మృత్యువును ఎవరు తప్పించలేరు. అదేమిటది? అకాల మృత్యువు కాల మృత్యువు అని రెండు ఉంటాయా మనుషులకు అంటే? ఉంటాయి. గండాలు ఉంటాయి, గండాలను తప్పించవచ్చు. కాల మృత్యువు వస్తే ఎవడు తప్పించలేడు. ఇది కాల మృత్యువే ఇతడికి వచ్చింది. మరి ఎట్లా బతికిచ్చారు అంటే, తర్వాతి జన్మలోని ఆయుర్దాయాన్ని కొంత ఆకర్షించాను అన్నాడు దత్తస్వామి. ఆయన దత్తస్వామి సిద్ధేశ్వరుడు గనుక, మహానుభావుడు గనుక, మహనీయుడు గనుక ఆ పని చేయగలిగాడు. మామూలు వాళ్ళు చేయలేరు.
మామూలుగా అయితే అకాల మృత్యు కాస్త జాతకం చూసుకొని అకాల మృత్యు ఉండే గండాలు కనుక ఉండేటట్టయితే వాటిని కొన్ని జపముల చేత తపముల చేత తప్పించుకోవడానికి అవకాశం ఉన్నది. అలాంటి పని చేయొచ్చు. ఒక చిన్న సంఘటన చెప్తాను. అంటే మరీ పర్సనల్ థింగ్స్ చెప్తున్నాను అని అనుకుంటారేమో, ఒక సంఘటన మాత్రం చెప్తాను. ఈ మధ్య కాశీ వెళ్ళాను నేను. కాశీలో నాతో చాలామంది వచ్చారు, 100 మంది ఉన్నారు. ఒకరోజు కాలభైరవుడు, ఆయన నాకు చాలా ఇష్టం, ఆయనకు నేనంటే ఇష్టం అనుకోండి. నీతో వచ్చిన వాళ్ళలో 3 గండం ఉన్నది అన్నాడు ఆయన. నీతో వచ్చిన వాళ్ళలో 3 గండం ఉన్నది. ఎట్లా స్వామి, నాతో వచ్చిన వాళ్ళకి వస్తే బాగుండదు, వాళ్ళని కాస్త ఇళ్లకు పంపించిన దాకా నువ్వు వాళ్ళ జోలికి పోవద్దు, ఆ గండాన్ని తప్పించు స్వామి. ఈ గండం తప్పితే కొన్నాళ్ళు బతుకుతారు, అసలు కాలమృత్యువు దాకా. కాలమృత్యువును తప్పించడం ఎవరికి సాధ్యం కాదు, నీకు తప్ప. ఇది ఆ కాలమృత్యువు. ప్రార్థించాను ఆయన్ను. ఏదో నాతో చెప్పాడు అని అంటే ఏదో నా చేత ప్రార్థింపజేసుకొని వాళ్ళని రక్షిద్దామని అనుకున్నాడేమో ఆయన. చంద్రఖండములతో సరివచ్చునవచ్చు విమలదంష్ట్రాప్రరోహములవాని. ఎంత అందంగా ఉన్నాడయ్యా ఆయన. ఆయన కోరలు ఎంత అందంగా ఉన్నాయి, ఎంత తెల్లగా ఉన్నాయి. చంద్రఖండములతో సరివచ్చునవచ్చు విమలదంష్ట్రాప్రరోహములవాని. పవడంపు కొనలతో ప్రతివచ్చునవచ్చు కుటిల కోమల జటాక్షటలవాని. ఇంద్రనీలములతో ఎనవచ్చునవచ్చు కమనీయతర దేహ కాంతివాని. ఉడురాజు రుచులతో వరవచ్చునవచ్చు చెంచెన్మలాట్టహాసములవాని. సిగుమాలిన మొలవాని చిరుతవాని. చాలా అందంగా ఉన్నాడు కాలభైరవుడు నా కంటికి. ఆయన అడిగాను, రజ్జువు తాల్చివచ్చు యమరాజును వెనుకకు పంప. పాశాన్ని ధరించి వస్తున్నాడు యముడు 3 కబళించటానికి. రజ్జువు తాల్చివచ్చు యమరాజును వెనుకకు పంప. గంగలో మజ్జనమాచరించి నిశి మధ్యను ధ్యానము చేయ. శూలియై గజ్జలను పుష్వీయ పద కంజములన్ కనిపింపజేయునా. కజ్జల రూపు నింతలతో కాశికనేలెడి కాలభైరవున్. కజ్జలములాగా కాటుకలాగా ఉన్నాడయ్య ఆయన, నల్లగా ఉన్నాడు. దుర్జయ కాలదండధరు దూరముగా పరువెత్తజేయుని. గర్జన మీద మోజుబడి కాశీకి వచ్చితి. నేను కాశీ ఎందుకు వచ్చానయ్యా, నీ గర్జన విందామని వచ్చాను నేను. దుర్జయ కాలదండధరు దూరముగా పరువెత్తజేయుని. గర్జన మీద మోజుపడి కాశీకి వచ్చితి. శబ్ద శాసనోపార్జితమైన నాదు కవితాకృతి నర్పణ చేయుచుంటినో. నిర్జర పూజ్య పాద ఇక నిదగు చిత్తము నాదు భాగ్యం. స్వామి, నీ చిత్తం నా భాగ్యమయ్యా, కాస్త రక్షించు ఆ 3. అచ్చపు భక్తితో 1 శతాబ్దము క్రిందట వచ్చి ఇచ్చటన్ ముచ్చట తోడ నీ కడనే మోహన రాగము పాడినాడా. కానీ 150 సంవత్సరాల కింద వచ్చానయ్యా ఇక్కడికి నేను. అచ్చపు భక్తితో 1 శతాబ్దము క్రిందట వచ్చి ఇచ్చటన్ ముచ్చట తోడ నీ కడనే మోహన రాగము పాడినాడా. నన్నెచ్చటను జనించుటకు ఎందుకు పంపితివి, అయిననేమి నే వచ్చితి. గుర్తు వచ్చే ప్రభువా నన్ను ఎచ్చటి కంపబోకుమా. ఇంకెక్కడికి పంపించబాకయ్యా నన్ను. అలా కాశీలో సంచారం చేస్తూ ఉంటే అనేక అద్భుతమైన విశేషాలు, కాళీ కాలభైరవుల విశేషాలు. అలా ఏదో పాపం ఆయన అంగీకరించాడు అనుకోండి. వచ్చిన వాడికి మాతో ఆ రోజే ఒకళ్ళకైతే పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చింది. ఇమ్మీడియట్గా వాళ్ళని హాస్పిటలైజ్ చేశాము, ఆపరేషన్ చేశారు. ఏదో అది పెరాలిసిస్ కాదన్నారు, ఏదో బ్రెయిన్ సంథింగ్ అన్నారు, ఏదో తలకాయలో చిల్లి పెట్టారు, ఏదో చేశారు. మొత్తం మీద బతికాడు సక్రమంగా. 2 రోజుల్లో బాగైపోయినాడు.
మరొకళ్లకు స్వామి చూపిస్తున్నాడు. బస్సు యాక్సిడెంట్ జరుగుతున్నది, బస్సు మండుతున్నది. ఆ మంటలో ఈ వచ్చిన ముగ్గురిలో 100 మందిలో ఒకడు ఆహుతైపోతున్నాడు. ఎలా? ఇందాక మేము వస్తున్నాం, 10 నిమిషాలు ఆలస్యమైంది, దోవలో పెద్ద యాక్సిడెంట్ జరిగి ఉన్నది, పోలీసులందరూ ఉన్నారు అక్కడ. ఎవరైనా మరణించారు ఏమో, ఏదైనా. ఒకసారి ఒక రోజు అయితే నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాను, ఇప్పుడే యాక్సిడెంట్ జరిగింది, నేను మరణించాను, నన్ను కాపాడు, నేను ఫలానా వాడిని అని అంటూ ఎవరో ఛానల్లో కనిపించారు. ఇలా చిత్రంగా ఉంటాయి. నేను అన్నాను, స్వామి ఈ బస్సుకి యాక్సిడెంట్ రాకూడదు, అందరూ నైమిషారణ్యం వెళుతున్నాం, నేను ఆ కారులో కూర్చుంటాను, ఎవరికి యాక్సిడెంట్ రాసి పెట్టబడి ఉన్నదో ఆ కారులో నేను కూడా కూర్చుంటాను స్వామి, తప్పించక తప్పదు నువ్వు అన్నాను. స్వామి కరుణించాడు. అలా గమనిక నీదు పాదముల గజ్జల చప్పుడు అట్టహాసముండమరుగనాదమున్ శునకడంబరమున్ గురుతింపగోరి నేనెమగుచునుంటి కాశీపురి. నీ శ్వానం ఎక్కడ కనిపిస్తుందా, నీ డమరుగం ఎక్కడ వినిపిస్తుందా, వినాలని వచ్చానయ్యా నేను. నీదగు మంత్ర జపంబు చేయుచున్ సమయము దాటుచున్నయది స్వామి, ఇకంగమనింపు ఇంకను. సమయం దాటిపోతున్నది, అలానే మన సమయం కూడా దాటిపోతూ ఉన్నది. మళ్ళీ దేవి భాగవతంలోకి వస్తున్నాను. అలా ఉదంక మహర్షి చేసినటువంటి సన్నివేశం, రూరుడు యొక్క సన్నివేశం. ప్రమద్వరను బతికించుకున్నాడు రూరుడు. అలా ఉదంకుడి అప్పటి నుంచి రూరుడికి సర్పముల మీద పగ. అందుకని కనిపించిన పావులలో కర్రబుచ్చుకొని చావగొట్టడం మొదలుపెట్టాడు. అతడి మంచి దండధరుడై దుడ్డు కర్ర తీసుకొని తిరుగుతూ ఉండేవాడు. పాములన్నీ వాడిని చూస్తే భయపడేవి ఆ రురుణ్ణి చూస్తే. ఆ రురుడు కూడా ఈ సర్పయాగంలో ప్రధాన స్థానం వహించాడు. ఉదంక మహర్షి ఆయనది అంతే. ఆయన తన గురుపత్ని కుండలములు తెమ్మని అడిగితే తెస్తూ ఉంటే తక్షకుడు అపహరించాడు. అపహరిస్తే తక్షకుడు వెంటబడ్డాడు. మనిషిలాగా ఉన్నాడు. తానేదో చెట్టుకు మూట వేలాడగట్టి సంధ్యావందనం చేసుకుంటుంటే వాడు వచ్చి కాజేశాడు గబిక్కిన మూట విప్పుకొని. వెంటబడ్డాడు. ఉన్నట్టుండి సర్పంలాగా మారిపోయినాడు. ఒక పుట్టలోకి దూరాడు. పుట్టలోకి దూరి లోపలికి వెళ్ళాడు. ఇతడు కర్రపుల తీసుకున్నాడు, పుట్టను నవ్వటం మొదలు పెట్టాడు. ఎంత తగ్గినా ఆ పుట్ట లోతు వస్తున్నది. ఆ పుట్టకు అంతు కనపడలేదు, తక్షకుడు కనపడలేదు. ఏమైపోయినాడు? ఎంత లోతైనా పెద్ద బొరియలు కనిపిస్తున్నాయి లోపలికి. ఎంత తవ్వగలడు ఇతడు? అయ్యో ఎట్లా ఇన్నాళ్లుగా అతడు ఇంద్రమంత్రం చేస్తున్నాడు. ఇంద్రుడి యొక్క భక్తుడు అతను. వజ్రస్య భర్త భువనస్య గోప్త వృత్రస్య హంత నముచేర్నిహంత కృష్ణే వసానో వసనే మహాత్మన్ సత్యామృతేయో వివినక్తి లోకే యో వాజినం గర్భమపాం పురాణం వైశ్వానరం వాహనమభ్యుపైతి నమోస్తు తస్మై జగదీశ్వరాయ లోకత్రయేశాయ పురందరాయ. ఇంద్రుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఆ ఇంద్రుడు అతడి చేతిలో ఉన్నటువంటి ఆ కర్ర ముక్కలో వజ్రశక్తిని ప్రవేశపెట్టాడు. వజ్రస్య భర్త భువనస్య గోప్త. ఇంకా శక్తి వచ్చింది. తవ్వాడు పాతాళం దాకా వెళ్ళిపోయినాడు. మహాసర్పములు కనిపిస్తున్నాయి. అయ్యా తక్షకుడు ఎక్కడ? ఎవడూ సమాధానం చెప్పడు, మీతో మాట్లాడు, వీళ్ళు లెక్క చేయరు ఎవరు. బతిములు అడుకున్నాడు, ప్రార్థించాడు. ఐరావత రాజానః సర్పాస్సమితి శోభనాః. అతడి వాక్కులో నుండి దివ్యమైనటువంటి స్తోత్రం వస్తున్నది. ఐరావత రాజానః సర్పాస్సమితి శోభనాః షడంత ఇవ జీమూతాః సవిద్యుత్పవనేరితాః సురూపా బహురూపాశ్చ తథా కల్మాషకుండలాః ఆదిత్యవన్నాగపృష్ఠే రేజురైరావతోద్భవాః బహూని నాగవేశ్మాని గంగాయాస్తీర ఉత్తరే తత్ర స్థానపి సంస్థౌని మహతః పన్నగా ఇచ్చేత్కోర్కాంశు సేవాయా
మాం చెత్తు వైరావతం వినా అహవైరావత జ్యేష్ఠ భ్రాతృభ్యో కరవన్నమః యస్య వాసః కురుక్షేత్రే ఖాండవే చాభవత్పురా తం నాగరాజమస్తౌషం కుండలార్ధాయ తక్షకం తక్షకశ్చాశ్వశేనశ్చ నిత్యం సహచరావుభౌ కురుక్షేత్రే చ వసతాం నదీమిక్షుమతీమను జగన్యజస్తక్షకస్య శ్రుతసేనేతి యస్తుతః అవసద్యో మహద్యుమ్ని ప్రార్థయన్నాగముఖ్యతాం కరవాణి సదాచాహం నమస్తస్మై మహాత్మనే. అద్భుతమైన నాగస్తుతి ఉత్తర హిందుస్థానంలో ఇప్పటికి కూడా దాన్ని పారాయణం చేస్తారు. నన్నయ్య భట్టు గారు దాన్ని అనువాదం చేశాడు. ఆయన కవిత్వం కూడా చాలా బాగుంటుంది. బహువన పాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరము అజస్ర సహస్ర ఫణాళి దల్చి దుస్సహతరమూర్తికిన్ జలధిశాయిక పాయక శయ్యైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. హరిది తపో విభూతి అమరారుల బాధలు అందకుండగా ఉరగుల నెల్లగాచిన మహోరగ నాయకుడు ఆనవత్సురాసుర వకుటగ్రరత్న రుచి శోభిత పాగునకు అద్రినందనేశ్వరునకు భూషణం వైన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడు. దేవ మనుష్య లోకముల త్రిమ్మరుచున్ విపుల ప్రతాప సంభావిత శక్తియుక్తులు అపార విషోత్కట కోప విస్ఫురత్ పావక తాపితాఖిల విపక్షులునైన మహానుభావులు ఐరావత కోటి ఘోర ఫణిరాసులు మాకు ప్రసన్నులయ్యడు. గోత్ర మహామహీధర నిపుణ్యములను విపినంబులను కురుక్షేత్రమునన్ ప్రకామగతి కేలన నొప్పి సహాశ్వశేనుడై ధాత్రి పరిభ్రమించు బలదర్ప పరాక్రమ దక్షుడిక్షణ శ్రోత్ర విభుండు తక్షకుడు శూరుడు మాకు ప్రసన్నుడయ్యడు.